హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ తీసిన వీడియో అండి. ఆ రోజు ఎర్లీగా 5కే లేచిన, ఎందుకంటే టెంపుల్కి వెళ్దాం అనేసి మార్నింగే లేచిన. ఇంకా దేవునికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ అప్పటికే స్నానం అది అయిపోయింది 6 వరకు. ఇంకా దేవునికి నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నాను, పరమాన్నం చేస్తున్నాను. టెంపుల్కి వెళ్దాం అనేసి ఎర్లీగా అయితే లేచినానండి. బోడుప్పల్ దగ్గర ఉన్న శ్రీ నిమిషాంబిక టెంపుల్కి అయితే వెళ్దామనేసి ఎర్లీగా లేచిన, ఎందుకంటే టెంపుల్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 12:30కి క్లోజ్ అంటే ఎర్లీగా బయలుదేరదామని పొద్దుగాలనే లేచిన. ఇంకా దేవునికి నైవేద్యం పరమాన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకెక్కడ ఓ పక్కన ర్యాండమ్గా రైస్ కూడా పెట్టిన. ఇంకా కర్రీకి ఆలూ కర్రీ చేద్దామనేసి ఆలూ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి కాంబినేషన్ టమాటా రసం కూడా చేసిన నేను. ఎర్లీ మార్నింగ్ 8 కల్లా పూజ అన్నీ కంప్లీట్ అవ్వాలనేసి ఫాస్ట్గా చేసినానండి ఆ రోజు. ఇంకా టిఫిన్కి వచ్చేసి చపాతీ అయితే చేసిన, పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా కట్టిన. ఆ రోజు పిల్లలు నాన్ వెజ్ తింటారు కాబట్టి వాళ్ళకి ఎగ్ బిర్యానీ అయితే చేసినానండి. ఇంక ఇక్కడ చపాతీ చేస్తున్నా మా హస్బెండ్కి. ఇంకా టమాటా రసానికి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా టమాటా రసానికి పోపు కూడా వేసుకుంటున్నా. ఎక్కడికన్నా వెళ్దాము అనే వరకల్లా అసలే పని అవ్వదు కదా, నాకైతే ముందే పని అవ్వదు. ఇంకా ఫ్రైడే మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంట్లో ఇలా పూజ చేసుకుని అప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరాము. అక్కడ వీడియో షూట్ చేద్దామని చాలా ట్రై చేసిన, కాకపోతే వీడియో షూట్ చేయడానికి వీలు లేదన్నారు. అమ్మవారి దగ్గర అయితే షూట్ చేయలేదు, కానీ బయట అయితే షూట్ చేసినానండి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాము. టెంపుల్కి వెళ్ళేసరికి 10:30, 11 అలా అయింది. చాలా పబ్లిక్ ఉంది ఆ రోజు. ఫ్రైడే వల్ల ఏమో తెలీదు, నేను కూడా ఫస్ట్ టైం అండి టెంపుల్కి వెళ్ళడం. అమ్మవారు అయితే చాలా బాగుంది. బోడుప్పల్ దగ్గరలో ఎవరైనా ఉంటే చూడకపోతే తప్పకుండా చూడండి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళిన ఇక్కడికి, చాలా బాగుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.